హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇది మార్నింగ్ వీడియో అనమాట. ఇక్కడైతే నేను గోధుమ రవ్వ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో కుక్కర్లో అది కూడా చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చి కొంచెం ఆయిల్ అయితే వేసుకుని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలన్నమాట. వేరుశనగ గుళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. అవి బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని, చిన్న అల్లం ముక్క కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని బాగా వేయించుకుని, ఒక గ్లాసు అది గోధుమ రవ్వ అయితే వేసుకుని 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. అందులో తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని కలుపుకొని విజిల్ అయితే పెట్టేసుకుని ఒక విజిల్ అయితే వేయించుకుంటే సరిపోతుందండి. ఇది చక్కగా పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం రోజు చేసుకునే ఉప్మా కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలాగే షుగర్ పేషెంట్స్ అది నైట్ టైం కూడా తినడానికి బాగుంటుంది కదా. ఇది నైట్ టైం కూడా ఇలా చేసుకుని ఇందులో కర్రీ వేసుకుని కూడా తినొచ్చు అనమాట.